అందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి ఊరికనే గుడ్డు గట్టిగా లెక్కెట్టే పని వద్దు, ఊరికనే రాజకీయం చేసేదిగా మేము చెప్తా ఉన్నాం. మా గురు చొక్కారావు అని చెప్పింది 2 ముచ్చాడు. అయితే చట్టాన్ని ఆమోదించు, లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు. ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి. ఒకటే ఊరికే 50% ఈడబ్ల్యూసి ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా 62% దాటిపోయింది. ఇలా 27% బీసీలు, 10% ఎస్టీలు, 15% ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 62% అయింది. రాళ్ళ రాష్ట్రాల్లో 50% కోటా ఎప్పుడూ అయిపోయింది. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం 50% కోటా మీరు ఎత్తేస్తే 42% బీసీల రిజర్వేషన్ కోటా మా కొరకు ఎందుకు ఎత్తేయరు? ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా, స్పిరిట్ లేదా, ఆలోచించలేరు అనుకుంటున్నా? గ్రామాల్లో ఈరోజు ఆనాడు తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులు చేసి జైంట్ యాక్షన్ చేసిన ఆలోచన చేస్తలేరా? ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు ఇంత ఫేర్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా రిజర్వేషన్ రావాలని చేస్తున్న ప్రక్రియ గమనిస్తలేరా? ఎవరో అడ్డం పడుతున్నారో గమనిస్తలేరా? ఏ రాజకీయ పార్టీ దీని మూల్యం చెల్లించక తప్పుతుందా? ఊరుకుంటారా బలహీన వర్గాల నాయకత్వం? ఇది మంచి పద్ధతి కాదు. అందుకే దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న మేము శ్రీహరన్న కేశవరావు గారు అయితే అందరూ 2 చేతులు జోడించి దండం పెట్టినాం. అది బలహీనత కాదు, అది అభ్యర్థన. దాన్ని మీరు బలహీనం అనుకుంటే గ్రామాల్లో మా బలహీన వర్గాల బిడ్డలు సీరియస్ అయితే మొష కులాలు కొన్ని ఉంటాయి, జాగ్రత్త. అట్లా వద్దు. దయచేసి మాకు సహకరించండి. ప్రభుత్వ నిర్ణయం 42% రిజర్వేషన్లకు, రేపు 42% రిజర్వేషన్ ఇచ్చాక మీ పార్టీ మా పార్టీ ఏ పార్టీ బీసీ గెలుస్తాడు. అందుకు అవకాశం ఇవ్వని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిన, దయచేసి ఇవాళ మాట్లాడతానా దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి. మేము ఇవాళ మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. మేము ఇంత న్యాయంగా, చట్టపరంగా, ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి. కానీ మేము అట్లలేము. మేము దండం పెడుతున్నాం, బతిమలాడుతున్నాం, ధైర్యం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. గతంలో పాత మర్చిపోయిన మండల్ టు కమండల్ అని చెప్తున్నాం. ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతా ఉన్నాం, అభ్యర్థన చేస్తా ఉన్నాం. సో అటువంటి విధంగా ఉండాలి. ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. మేమేమన్నా నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే, నేనేమనలే. మహిళల పట్ల మా ప్రభుత్వానికి, మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడాను. సరే, కాంగ్రెస్ పార్టీకి నేను ఏం ఉత్సాహం చూపెట్టి మీరు నాకు అర్థం కాలేదు చారి గారు. నేను ఇల్లు ఏం అత్యుత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దంటారా? మేమేమో ఆయన అడిగిన ఒక ప్రశ్న, మా ప్రెస్ కాన్ఫరెన్స్ అది కంటెంట్ కాదు. మిత్రుడు పాత్రికేయుడు, నీ సహచార పాత్రికేయుడు అడిగిండు. సహచార పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు మహిళలంటే మా కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, కొన్ని సామెతలు మహిళలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీయద్దు, అదే సందర్భంలో దాడులు జవాబు కాదని చెప్పినాం. దీన్ని మేము ఏంది వాటి సోమోటో అందరికి నమస్కారం. దయచేసి తప్పకుండా మా 42% రిజర్వేషన్ కు ఎవరు అడ్డం రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. దయచేసి చరిత్ర హీరోలుగా మిగలొద్దు.
ఎందుకంటే దశాబ్ద కాలం నుండి బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక హిస్టారికల్